టెంపుల్ అండ్ ఒక తాబేలు ఆకారం మీద ఈ కొండ అంతా నిర్మించబడటం అనేది తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మీరే చూడండి, ఒక రాయి మీద ఒక రాయి పెట్టి కట్టారు. టెక్నాలజీ లేని టైంలో ఈ రాయిని కూడా లాకింగ్ సిస్టంలో ఎలా కట్ చేసి దాన్ని అమర్చారో మనం చూస్తున్నాం. ఈ కాలంలో కట్టినవి కొన్ని రోజుల్లోనే క్రాక్స్ వచ్చేయటం, పడిపోయటం చూసాం. కానీ ఆ రోజుల్లోనే ఎంతో టెక్నాలజీతో ఈ యొక్క టెంపుల్ని నిర్మించడం అనేది మనం గమనించాల్సిన విషయం. అండ్ నిజంగా ఈ టెంపుల్కి ఎన్ని రకాలుగా లోపలికి వెళ్ళటానికి దారులు ఉన్నాయో మనం చూసాం. ఎందుకంటే ఈ యొక్క వీరభద్రుడిని నేరుగా మనుషుల మీద కానీ గ్రామం మీద కానీ చూపు పడకూడదు, ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి తిరుక్కొని వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని చెప్పి పూజారి గారు చెప్పడం జరిగింది. అండ్ స్థల పురాణం తెలిసింది, రాముడు ఇక్కడికి రావడం జరిగింది. అండ్ సీతమ్మ వారి పాదాన్ని ఈరోజు దర్శించుకొని దాంట్లో ఎప్పుడూ కూడా వాటర్ ఊట వస్తూ ఉంటుంది. సో ఆ రోజుల్లో రావణాసురుడితో ఎలా యుద్ధం చేసి కింద పడిపోయిందో మనకు తెలుసు. ఈ యొక్క టెంపుల్ దగ్గరే జటాయువు పడిపోతే రాముడు వచ్చి జటాయువు దగ్గర అంతా తెలుసుకొని లే పక్షి అని ఎంతో అభిమానంగా మరి దానికి మోక్షాన్ని ఇవ్వడం జరిగింది. అందుకే ఈ యొక్క ప్రాంతానికి లేపాక్షి అని పేరు వచ్చిందని కూడా చెప్పడం ఈరోజు విన్నాను, అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈ పురాతన కట్టడాలలో ఎంతో విశిష్టత ఉన్న ఈ యొక్క టెంపుల్, అలాగే దీనికి ఎదురుగా ఉన్న పెద్ద నంది. సో ఇంత పెద్ద ఒకే శిలలో ఉన్న నంది మరి ఎక్కడ మనం చూడటం తక్కువ. ఎందుకంటే ఇండియాలోనే నంబర్ 1 ఒకే శిలతో ఉండటం ఈ నంది యొక్క ప్రత్యేకత. సో ఇది యునెస్కోలో సెలెక్ట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడు ఇంకా కూడా ఇది అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.